జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి ఎగిరింది ఎగిరింది పులి జెండా దిగో పద్మశాలీయుల గుండెల నిండా ఎగిరింది ఎగిరింది పులి జెండా దిగో పద్మశాలీయుల గుండెల నిండా జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి శివభక్త మార్కండేయుని దండి వారసుడా మార్కండేయ జై పద్మశాలి వంశమున పుట్టి జగమేలే భార్గవుడా మార్కండేయ జై పద్మశాలి యమునే ఎదిరించిన వంశోద్ధారకుడా మార్కండేయ జై పద్మశాలి మృత్యువునే ఆపినట్టి మృత్యుంజయ వీరుడా మార్కండేయ జై పద్మశాలి మానవాళి మాన ప్రాణాలనుగా పాడినట్టి వస్త్రదాత చేనేత అందుకో వందనాలు జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం విశ్వేతాదే సమనేశ్వరాంతాయ ఆదగత భగవన్ దంపతి వారావతి విపులమృతం వస్తవావరణం శరవాకర శివన్మై గిరాక్ గిరాక్ మనం వందలాడనది 4 అట్లా కూడా ఉంటాయి. కంకణ రాగ ముహూర్తము పెద్ద మనుషులు సంగతులు కంకణాలు కట్టుకోవాలి. ఓం విశ్వేతాదే సమనేశ్వరాంతాయ యాదగత భగవన్ ఇంద్రసంవదే పారావలం యత్సమృతం వస్తు ఆవరణో శరభాయ ఋషిబంధనే కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతాదే సమనేశ్వరాంతాయ యాదగత భగవన్ ఇంద్రసంవదే పారావలం యత్సమృతం అదే ఒడబెల్లాగా నిలవరా ఒడబెల్లాగా ఏడుస్తూ పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అపవిత్రః పవిత్రో वा శరణాగస్తాంగతో విమానం యస్మయేత్ పుండరీకాక్షం సమాహ్యం చంద్రసుధీః పుండరీకాక్ష 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 వాళ్ళందరికీ సాంగపడాలి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. జై మార్కండేయ జై మార్కండేయ జై జై మార్కండేయ అన్నాడు. రెండో దేవి జై మార్కండేయ జై మార్కండేయ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం దేవే మహాజనేంద్ర దేవాస్తాం విశ్వరూపాః పదో వసంతి సానో మంత్రేష మూర్ధం దుహానం ధేనుర్భాగస్తాం వశురైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యశివో నమ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తయోస్తం సర్వాత్మ సాం సర్వతో దేవంగళం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో వశాంతయే యత్ర యోగేశ్వరః పురుషో యత్ర పార్థో ధర్మః తత్ర శ్రీయం విజయో భూతర్వాణి ధర్మధర్మః సురే సర్వకల్యాణ భవాని ప్రకాయనే పురుషం నమః నిత్యం వదామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం క్రిస్తో భగవాన్ మంగళాయ నమః లాభస్తేషాం జయస్తేషాం తులస్తేషాం పరామః ఏషాం జీవరస్యామూర్తి హస్తో జనార్దనః ఆపదామవ హస్తావధారం సర్వసంపదం లోకాని రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః సజీవరంధరాభ్యాం నమః
इंद्रादिष्टि पावक देवताभ्यो नमः अरुण शरीर शिष्टाभ्यां नमः सीतारामाभ्यां नमः माता पितृभ्यां नमः अग्रये नमः सर्वेभ्यो महादेवेभ्यो नमो नमः ఒకసారి మీ అందరూ కూడా తల్లిదండ్రులను ఇంటి దేవతలను కుల దేవతలను కూడా మనసులో కులదేవుడు మార్కండేయ కులదేవుడు ఎవరన్నా మార్కండేయ అని చెప్తారు మా అందరూ కులదేవుడు ఎవరంటే ఎవరైనా పూసమంటూ వెళ్ళమంటూ బాలమంటూ బాలమ్మ అంటే వాళ్ళు ఎవరంటే మన ఇంటి దేవతలు అన్నట్టు కులానికి సంబంధించిన దేవుడు ఎవరంటే మార్కండేయ స్వామి పద్మశాలి వాళ్ళు ఎవరు అడిగినా కానీ కులదేవుడు ఎవరంటే పూసమ బాల మానకుడు దయచేసి మార్కండేయ అని చెప్పండి జై మార్కండేయ తల్లిదండ్రులను కూడా కులదేవత నమస్కారం చేసుకోండి ఓం మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో అతిథి దేవో గృహదేవో కులదేవో సర్వేభ్యో మహాదేవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ఆచమనం కృత్వా మూడు సార్లు నీళ్ళు తగలకండి ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ నారాయణ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధర్మాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అందరూ అనుకోండి ఓం నమో పాదోదక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞా ప్రకటనస్య అధిపరమణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వరామంతరే కలియుగే వృతపాదే బుద్ధేవే భగవతే భరతకంఠే మేరోహర్షది భవగే श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावरी उर्मध्यदेशे अस्य नरेन्द्रमकालने पद्मशाली कमली आत्मनेन इति मार्कण्डेय स्वामी क्षेत्रे समस्त हरिहरदेवता ब्रह्मसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक सुसद्रि चान्द्रमाणेन क्रोधी नाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे रागी पौर्णमी वर्तते उदयकालभगे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुरुविशेषेण विशिष्टायां शुभदिनौ श्रीमान् गोत्रः पौरुषमहादेवपुत्रः गोत्रस्य अलवाल गणेश नामधेयः विनोदात्मकपति सहितस्य अस्या सह कुटुम्बानां गोत्र वामनमहादेवपुत्रः गोत्रस्य दत्तसत्यया नामधेयः कलावती धर्मपति सहितस्य अस्या सह कुटुम्बानां गोत्र मार्कण्डेय महादेवपुत्रः गोत्रस्य राजवल्ल सुदर्शन नामधेयः कालपति सहितस्य अस्या सह कुटुम्बानां मालिक महादेवपुत्रः गोत्रस्य अम्बटि अंजय्या नामधेयः अमरा धर्मपति सहितस्य अस्या सह कुटुम्बानां प्राचीन महर्षि गोत्रस्य हेमलता श्रीकाद अंबदास अंबदास नामधेयः हेमलता धर्मपति सहितस्य अस्या सह कुटुम्बानां गोत्रम् उपेंद्र महर्षि उपेंद्र महादेवपुत्रः गोत्रस्य मोर पद्मा अजय नामधेयः अजय नामधेयः धर्मपति सहितस्य अस्या सह कुटुम्बानां जटिल महादेवपुत्रः गोत्रस्य मेरुशेखर नामधेयः दिव्या धर्मपति सहितस्य अस्या सह कुटुम्बानां चवन महादेवपुत्रः गोत्रस्य वड्डवेली राजु नामधेयः रमा धर्मपति सहितस्य अस्या सह कुटुम्बानां अंदर కూడా మమ అనుకోండి మీ గోత్రాల మనసులో ఉచ్చరించుకోండి అస్య సత్యానంద బ్రాహ్మణాన్ గోత్రః గోత్రోత్పత్తి మీ పేరు ఇంటి పేరు అనుకోండి మనసులో గోత్రోత్పత్తి మీ ఆరోగ్యం అందరూ మమ అనుకోండి అనండి సహా కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్య सिद्ध्यर्थम समस्त अनुकूलता सिद्ध्यर्थम ग्राम रक्षणार्थम ग्राम हितार्थम सकल अनुकूलता सिद्ध्यर्थम नूरु पौर्णमी पर्वदिन समये मम कुलदेवता भक्तमार्कण्डेय स्वामी संपूर्ण अनुग्रह कटाक्ष वीक्षणादि सिद्ध्यर्थम सकल अनुकूलता सिद्ध्यर्थम गायत्री देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम धनादि पति पंचलोक बालक गायत्री देवता सहित कुलभक्त मार्कण्डेय स्वामी निरोधित आराधना अहं करिष्ये अक्षतलवदुनि कलजमिनु समवेदने जय मार्कण्डेय जय मार्कण्डेय जय मार्कण्डेय श्री महागणेशाय मंगलोक बालक देवता भूतो नमः पूजांत करिष्ये कलजाराधनं करिष्ये
दत्तपुष्पाशतिरभ्यः कलशस्य मुखे विष्णुः कण्ठे ధర్మాధిపతి మంత్రోక్త దేవత పూజార్థమమాలు కొట్టి రుద్రక్షేకారకః యదోదగేన భూతానభ్యాంతరంత్రోక్షరేమ మాంధానంతరంత్రోక్షం గణపతి నమస్కారం చేసుకోండి. ఓం అస్మేహి దేవనస్మాది శుభోపనః ప్రాణేనో దేవోగం జోపస్తేవాంతురిముత్తరంతమదేవయా రసస్తీయం అమృతమోహం వైపాన్ అమృతమానహం ప్రాణాని వైధాస్తాం ఉపగరితే స్థిరోపగా వరదోపగా సుఖోపగా సుఖధన్నోపగాన్ స్థిరాంతరం గురు. ఓం గణానాన్వా గణపతి మహామహే కవిం కవీనాం శివస్తమం జ్యేష్ఠరాజబ్రహ్మణాం లక్ష్మణస్పదం ఆనశ్వన్మన్నోదయస్థితసాతనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణేశాధిపత్య లోకపాలకదేవతాభ్యో నమో నమః. అద్రమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం పాఠయామి పాఠనీయం శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి ధారణామృతం అక్షరాం సమర్పయామి పసుపు వేయండి మీద. గణేశాధిపత్య లోకపాలకదేవతాభ్యో నమః. గణేశాధిపత్య లోకపాలకదేవతాభ్యో నమో నమః. శ్రీగంధం సమర్పయామి గంధస్యోపనీయం అలంకరణార్థం అక్షరాం సమర్పయామి అదపుష్పైః పూజయామి. ఓం గణేశాయ నమః. ఏమంటారు? స్వామి నమో నమః. స్వామివారికి మార్కండేయ స్వామికి నమస్కారం చేసుకోండి. ఓం మార్కండేయాయ విద్మహే నమోధనాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. మార్కండేయ స్వామినే నమో నమః. అద్రకాశేస్మిన్మావాహయామి చిత్రపటేస్మిన్మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి పాద్యం సమర్పయామి హరితం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం సంభాషణీయం వస్త్రం సమర్పయామి గృహోపవీతం సమర్పయామి ధారణార్థం అక్షరాం సమర్పయామి పసుపు వేయండి. కలిసి మీరు మార్కండేయ స్వామి చిత్రపటం ముందర వేయండి. మార్కండేయ స్వామి నమో నమః. గంధం సమర్పయామి గంధస్యోపకరణార్థం అక్షరాం సమర్పయామి అక్షరాలు తీసుకోండి. గంధం తీసుకోండి. అందరు కొంచెం సైడ్ మార్కండేయ కనబడాలి కూడా. ఓ మార్కండేయాయ నమః. ఏమంటారు? మార్కండేయాయ నమః అంటే సంఘాన్ని అది రెడీ అవ్వాలి. మార్కండేయ స్వామి ఎదిగి జయ మార్కండేయ జయ హో పద్మశాలి ఎగిరింది ఎగిరింది పులి నిండా దిగో పద్మశాలి గిన్నెల నిండా ఎగిరింది ఎగిరింది పులి నిండా దిగో పద్మశాలి గుండెల నిండా. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 జై
శివభక్త మార్కండేయుని దండి వారసుడా మార్కండేయ జయ పద్మశాలి వంశమున పుట్టి జగమేలే భార్గవుడా మార్కండేయ జయ పద్మశాలి యమునే ఎదిరించిన వంశోద్ధారకుడా మార్కండేయ జయ పద్మశాలి మృత్యువునే ఆపినట్టి మృత్యుంజయ వీరుడా మార్కండేయ జయ పద్మశాలి మానవాళి మాన ప్రాణాలను పాడినట్టి వస్త్రదాత చేనేత పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో జయ హో పద్మశాలి చేతి వృత్తిలో మేటీరు నీకెవరు సాటి మార్కండేయ జయ పద్మశాలి వేసినావు మగ్గంపై అందాలు శతకోటి మార్కండేయ జయ పద్మశాలి దూనేసిన చీరగట్టి మురిసింది జగన్మాత మార్కండేయ జయ పద్మశాలి అగ్గి పెట్టెలో చీర ధరించింది భరతమాత మార్కండేయ జయ పద్మశాలి నీ చేతులతో నేసిన జాతీయ జెండా దిగదిగో నింగిలో నరవరవలాడంగా स्वामी नमो नमः धूपमाचरामि दीपप्रज्वालयामि पुष्पानंदं चितामि समर्पयामि अदं नमस्कारोमि ऊपर का इसमें మీరు కొట్టండి ఎంత మంది కులవట్ట మార్కండేయ స్వామి భగవానికి కులవట్ట మార్కండేయ స్వామి భగవానికి ఉప్పు పెట్టాలి అంటే ఒకళ్ళిద్దరు ఏం లేకున్నాను ఇప్పుడు వాళ్ళు కూడా అవుతుండే చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా శక్తి వాడి ओम यानि कांद ओम यानि कांद पापानि जन्मांतर कृतानि तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोहं पापकर्माहं पापात्मा पापसम्भवः राहिमां गुरुपयादेवाच नागरस्थल अन्यथा शरणं नास्तित्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षु कुलभक्तमार्कण्डेय स्वामिने नमो नमः प्रदक्षिणपूर्वक नमस्कारार्थं सर्वाभावेन
షోడశోపచారపూజార్థై అక్షతాం సమర్పయామి తత్వం కులకర్తాకటే స్వామి దివ్య పాదారవిందార్థనస్తు తథాస్తు. పద్మశాలి గ్రామ పంచాయతీ పక్క పండి రండి. అభి మన దగ్గర ఉన్నది ఏంటంటే చంద్రబాబు మనోడు చంద్రబాబు పట్టుకోండి. యాక్చువల్లీ దాని పేరు యజ్ఞోపవీతం అన్నాడు. యజ్ఞోపవీతం అనే ఉంటుంది దానికి అర్థం. అంటే యజ్ఞాలు చేయాలంటే చంద్రబాబు డాడీ నా యజ్ఞంలో అనుకుంటా నెయ్యి వేయాలంటే అధికారం కావాలన్నాడు. అధికారం ఏంటంటే నెయ్యి వేసే అధికారం ఎవరికి పడితే వాళ్ళకు ఉంటుంది. ఇతర కులస్తులకు ఉంటుంది, పట్టుకోలకు ఉంటుంది, బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణులకు మనకు మాత్రమే ఉంటుంది నెయ్యి వేసే అధికారం. వేరే ఎవరికి కూడా నెయ్యి వేసే అధికారం ఉండదు. నెయ్యి వేయాలంటే ఖచ్చితంగా చంద్రమయ్య ఉన్న వాళ్ళకి ఉండాలి. అదే విధంగా యజ్ఞం గురించి తెలిసినటువంటి వాళ్ళకి మనకు అధికారం ఉన్నప్పటికీ కూడా కొంతమంది నెయ్యి వేయండి. నెయ్యి చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు కొంతమంది నెయ్యి వేయండి. ఎందుకంటే నెయ్యి వేసే విధానంలో కూడా కొన్ని మార్పులు చేరుకుని ఉంటాయి అన్నమాట. మంత్రాన్ని బట్టి మనం నెయ్యి వేస్తుంటాం. అది మీకు తెలియదు. జనరల్ నెయ్యి అంటే అందరూ తీసుకుని పోస్తారు జనరల్. కొంతమంది నాకు కడి కూడా వేసినారు. మన ఎందుకు ఏంటి పనులు వేయడం ఏమిచ్చిందని. కానీ అలా ఉంటారు. శాస్త్రం వేరైనా ప్రతి ఒక్కటి చెప్తారు. ఏ మంత్రకు నెయ్యి వేయాలి, కింద నుంచి మీదికి వేయాలి, మీద నుంచి కిందికి వేయాలి అనేది ఉంటుంది అన్నాడు. అనుకునే తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది అంటే వేదం నేర్చుకున్న వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. దాని ద్వారా కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేస్తారు. కానీ నెయ్యి వేసే అధికారం మాత్రం వాళ్ళు ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఏంటంటే ఈ గాయత్రి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అన్నట్టు. గాయత్రి మంత్రం అనేది అన్ని మంత్రాల కన్నా ఏ మంత్రం ఉన్నా కానీ గురువు ఉపదేశం తీసుకుంటారు, కొంతమంది నారాయణ మంత్రం తీసుకుంటారు, కొంతమంది శివుని తీసుకుంటారు, కొంతమంది అమ్మవారు తీసుకుంటారు. ఏ మంత్రం తీసుకున్నప్పటికీ కూడా ఆ మంత్రాలన్నీ కూడా గాయత్రి తర్వాతనే అన్నట్టు. తక్కువని కాదు, గాయత్రి తర్వాతనే. ఫస్ట్ గాయత్రి వేసుకున్నాకనే మీరు ఇచ్చినటువంటి గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని వేసుకోవడం, లేకపోతే మీ ఇష్టదేవుని యొక్క మంత్రాన్ని వేసుకోవడం అనేది చేయాలన్నాడు. అయితే గాయత్రి ఎప్పుడు చేయాలి మరి ఆ మంత్రం తెలియకపోతే అయ్యగారి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. లేదంటే యూట్యూబ్ ఛానల్ వస్తాయి గాయత్రి మంత్రం అంటే. అట్లా నేర్చుకున్నా పర్లేదు. కానీ ప్రతిరోజు కూడా గాయత్రి చేయాలన్నాడు. గాయత్రి అంటే గాయత్రి ఓం భూర్భువస్వ అనే మంత్రం ఉంటుంది చూసిలా. దాన్ని రోజు ఖచ్చితంగా ఉదయం పొద్దుగా లేసినాక స్నానం చేసి ఎన్ని పనులు ఉన్నా కానీ ఒక 5 నిమిషాలు దీపం ఉంటుంది. ఇక్కడ ముందు ఏదైనా ఆసనం వేసుకొని ఆ గాయత్రి మంత్రం 24 సార్లు కానీ 54 సార్లు కానీ చేసినాకనే ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. మీ గోత్రాన్ని అనుకోండి. అస్యా గోత్రోద్భవస్య మీ పేరు, మీ భార్య పేరు. అస్యాః నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థము గాయత్రి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థము గాయత్రి ధారణాఖ్యము కర్మ కరిష్యే అనండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్య అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వదమస్తు తేజః. ఇప్పుడు వేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్య అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వదమస్తు తేజః. గాయత్రి ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఇప్పుడు పాత చంద్రం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పాత చంద్రాన్ని కొత్త చంద్రాన్ని పట్టుకొని ఒక 3 సార్లు గాయత్రి మంత్రం చదువుకోండి. ఇక ఒకటి చంద్రం అంటే కూడా ఆ చంద్రాన్ని పట్టుకొని గాయత్రి మంత్రం చదువుకోవాలి. పాత చంద్రాలు కూడా మనసులో ఓం గాయత్రి నమః అనుకోండి. ఓం గాయత్రి నమః, ఓం గాయత్రి నమః అది ఇటు పెట్టుకొని 3 సార్లు మనసులో జై పద్మశాలి